హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీతో ఒక విషయం అయితే మాట్లాడడానికి వచ్చానండి. మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇంకొకసారి మనసు దుఃఖమైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మన పరిస్థితిని కానీ, మన బాధని కానీ, మన దుఃఖాన్ని కానీ ఎవరికైనా షేర్ చేసుకుంటే మన మనసు బరువు తగ్గిపోతుందేమో అని, మన వాళ్ళే కదా అని మనము చెప్తూ ఉంటాం. ఆ పొరపాటు అస్సలు చేయకూడదు. ఎందుకంటే మన సమస్య తీరకపోగా మనం ఒకటి చెప్తే దానికి 10 కల్పించి చెప్తారు. వాళ్ళు మన వాళ్ళు కాదు, పరాయి వాళ్ళే అందరూ. మన వాళ్ళు అంటే భగవంతుడు, ఆ తర్వాత మన కన్న తల్లిదండ్రులు. నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, భగవంతుని ముందు కూర్చొని మీ కష్టాన్ని, మీ దుఃఖాన్ని పంచుకోండి. ఆ భగవంతుడు ఖచ్చితంగా వింటాడు. ఆ తర్వాత మీ కన్న తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళు నా పిల్లలకి కష్టం వచ్చిందనో, నా పిల్లలకి బాధ అనిపించిందనో, నా పిల్లలకి సమస్య వచ్చిందనో లోపలే కుమిలిపోతుంటారు. వాళ్ళు కడుపులో పెట్టుకుని ఉంటారు. ఇంక ఎవ్వరు కూడా మన వాళ్ళు కాదు. వాళ్ళు కడుపులో పెట్టుకోవడానికి వాళ్ళు మన కన్న తల్లిదండ్రులు కాదు. దయచేసి ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దయచేసి ఎవ్వరితోని షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర చులకన మాత్రం అవ్వకండి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమా కాదా?